వెల్కమ్ టు B3 న్యూస్ లక్ష్యం సమాజైతం నేను రమేష్ ముందుగా హెడ్లైన్స్ CMRF చెక్కులను అందించిన గూడూరు శాసన సభ్యులు గత ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి సహాయ నిధిని నిర్వహణ పాస్టర్ సంఘ విశ్వాసులతో కలిసి క్రిస్మస్ వేడుకలు పండుగ వరకు మేకువజామున ప్రత్యేక ప్రార్థనలు కాపు సేవా సంఘం ఆధ్వర్యంలో వన సమారాధన కార్యక్రమం పురస్కారం అందుకున్న విద్యార్థులు ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే బాపట్ల జిల్లా బాసిద్ మూర్తి రక్షణ నగర్ లోని సాలేశ్వర్ ఆర్మీ చర్చి నందు క్రిస్మస్ నెల ప్రారంభ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రైస్తవులు ఎంతో పవిత్రంగా జరుపుకునే క్రిస్మస్ పండుగకు గుర్తుగా నక్షత్రాల గుర్తుగల స్టార్లను ఏర్పాటు చేసి ప్రార్థన మందిరంలో ఈ నెల నుండి డిసెంబర్ 25 క్రిస్మస్ పండుగ వరకు మేకువ జామున ప్రత్యేక ప్రార్థన చేస్తారు. ఈ క్రిస్మస్ వేడుకల సందర్భంగా రంగురంగుల స్టార్లను ఏర్పాట్లు చేసి విద్యుత్ దీపాల అలంకరణ చేయగా ఆనంద నృత్యాలతో అలరించాలని పాస్టర్ సంఘ విశ్వాసులతో కలిసి క్రిస్మస్ వేడుకలు కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక ప్రార్థన చేశామని మాతాంగి వంశీ విజయ్ కుమార్ తెలిపారు. రాబోయే క్రిస్మస్ పండుగ సందర్భంగా ఆ దేవుడి కృపకరుణ ఆశీస్సులు శాంతి శుభాలు అందరికీ ప్రసాదించాలని ప్రార్థిస్తున్నామన్నారు. ఇప్పటికిప్పుడు స్కిట్ అంటే మరి మేకప్లు డ్రెస్లు ఎలా? సరే వేద్దాం. నువ్వు వెళ్ళి పిల్లలందరం తీసుకొని రా, నేను అన్న వాళ్ళందరం తీసుకొని వస్తా. పల్నాడు జిల్లా చిలకలూరుపేట నియోజకవర్గం మద్దతు ధరతో పత్తి కొనుగోలు చేయాల్సిన బాధ్యత కాటన్ కార్పొరేషన్దే అని మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు అన్నారు. పత్తి కొనుగోలు విషయంలో కేంద్రంపై సిపిఐ తెచ్చిన ఒత్తిడిని మాజీ మంత్రి ఫలించిందన్నారు. యార్లపాడు మండలం తిమ్మపూరు తిరుమల కాటన్ మిల్లులో ఉన్న సిపిఐ పత్తి కొనుగోలు కేంద్రాన్ని శాసనసభ్యులు పత్తిపాటి పుల్లారావు పరిశీలించారు. పత్తి కొనుగోలు తీరుపై రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఎటువంటి షరతులు లేకుండా చివరి క్వింటాల వరకు పత్తి కొనుగోలు చేయాలని అధికారులను కోరారు. ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా తాను అందుబాటులో ఉంటానని ఈ సందర్భంగా రైతులకు పత్తిపాటి పుల్లారావు భరోసా ఇచ్చారు. చెప్తున్నాడు, నిబంధనలు సడలించారు. 15% తేమ శాతం వరకు కూడా మేము అనుమతిస్తున్నాము. ఏ రైతుని ఇబ్బంది పెట్టడం లేదు. రైతులను కూడా అడిగితే రైతులు కూడా ఏంటి సంతృప్తికరంగానే ఉందా, సంతృప్తికరంగా ఉందని రైతులు కూడా చెప్తున్నారు. కాబట్టి చివరి క్వింటాల వరకు కూడా రైతుల దగ్గర ఉన్న నిల్వలు మొత్తం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కొనుగోలు చేయాలి, మద్దతు ధర అందించాలి. పత్తి రైతులు నష్టపోతే పత్తి పంట వెయ్యరు. పత్తి రైతులు మళ్ళీ పత్తి వెయ్యాలి అంటే కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా కేంద్ర ప్రభుత్వం ఆదుకోవాలి. ఎందుకంటే మిల్లర్లు బాగా దెబ్బతినిపోయారు. జిన్నింగ్ మిల్లులు కానీ, స్పిన్నింగ్ మిల్లులు కానీ, అదేవిధంగా ఆయిల్ మిల్లులు కానీ, వీవింగ్ మిల్లులు కానీ, ఈ కాటన్ రిలేటెడ్ మిల్లులన్నీ పూర్తిగా దెబ్బతినిపోయినాయి. ఎన్ని రోజులు నడుపుతారో కూడా సగం మిల్లులు ఇప్పుడు మూతపడిపోయినాయి. మిగిలిన సగం మిల్లులు కూడా ఎన్ని రోజులు నడుపుతారో కూడా ఏ రోజుకు ఆ రోజు అర్థం కాని పరిస్థితుల్లో మిల్లుల యాజమాన్యాలు ఉన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం 10 రూపాయలు ఎంత నష్టమైనా కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ప్రకటించిన మద్దతు ధర కొనుగోలు చేయాలి, రైతులను ఆదుకోవాలి చివరి క్వింటాల వరకు. ఎందుకంటే ఇప్పటికే ఈ యొక్క పింక్ బౌల్ అదే రకంగా ఇతర తెగుళ్ళు వచ్చి అకాల వర్షాల వలన దిగుబడులు తగ్గిపోయినాయి. రైతుకి 7,500 రూపాయలు ఇచ్చినా కూడా రైతుకి ఈరోజు నష్టమే వస్తుంది.
కాబట్టి రైతుకు మద్దతు ధర పూర్తిగా అందించినా కూడా వాళ్ళ పెట్టుబడులు రావు. కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఎటువంటి ఇచ్చారని కూడా ఎక్కడ రైతుకి ఇబ్బంది వచ్చినా నేను మళ్ళీ సెంటర్కి వస్తాను. రైతుల పక్షాన రైతుకు మద్దతు ధర అందించేటువంటి దాంట్లో రైతులకు అమ్మే దాంట్లో వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఉండాలి. ఎక్కడైనా ఇబ్బందులు ఉంటే తప్పకుండా ఈ నియోజకవర్గంలో రాష్ట్రంలో ఎక్కడున్నా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి మా దృష్టికి వచ్చినటువంటి ఏ రైతుల యొక్క కష్టాలైనా గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తప్పకుండా తీసుకెళ్తాము. ఎందుకంటే అసెంబ్లీలో కూడా గట్టిగా మాట్లాడాం. బాబు గారు కూడా లెటర్ రాశారు. బయట ఉన్నారా? రాలేదా? ఇప్పుడు ఇక సెంట్రల్ నుంచి కూడా మీకు ఫ్రీ వచ్చింది. బాపట్ల జిల్లా బాసిద్ కాపు వన సమారాధనలో పేద కాపు విద్యార్థులకు పురస్కారాలు అందించి ప్రోత్సహించడం అభినందనీయమని జిల్లా మాజీ సైనిక సంక్షేమ సంఘం అధ్యక్షులు ఎంపీటీసీ తాండ సాంబశివర కొనియాడారు. నియోజకవర్గం సూర్యలంక సముద్ర తీరాన కార్తీక మాసంను పురస్కరించుకొని కాపు సేవా సంఘం ఆధ్వర్యంలో వన సమారాధన కార్యక్రమం ఏర్పాటు చేశారని తెలిపారు. ఈ కార్యక్రమానికి సీనియర్ రాజకీయ నాయకులు, ప్రముఖ వ్యాపారవేత్తలు, మాజీ శాసన మండలి సభ్యులు అన్నం సతీష్, ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీటీసీ తాండ మాట్లాడుతూ పురస్కారాలు అందుకున్న విద్యార్థులు వివిధ హోదాలలో సభ్యుల ఆఫీసులైన పెద్దలను స్ఫూర్తిగా తీసుకుని సమాజానికి ఉపయోగపడే విధంగా ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాపు సేవా సంఘం అధ్యక్షులు ఇక్కూర్తి శ్రీనివాసరావు, కాపు సంఘం పెద్దలు పి భాస్కరరావు, మాజీ మున్సిపల్ చైర్మన్ తదితరులు పాల్గొన్నారు. ప్రభాకర్ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, వేదిక ముందు ఉన్నటువంటి కాపు సోదర సోదరిమణులందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషం. కాపు జాతి కుటుంబీకులు ఇన్ని వేల మంది ఇక్కడ సమావేశమై మన కాపు జాతి ఐక్యతను తెలియజేసే విధంగా ప్రతి సంవత్సరం కూడా మరి పోరాటం చేస్తున్నటువంటి కాపు సంఘానికి, బాపట్ల కాపు సంఘానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సహజంగా కుల సంఘాలు చూస్తూ ఉంటాం, వారు ఓట్లకి అవసరమైనప్పుడు లేదా ఏదైనా చప్పట్లు కొట్టించుకోవడానికి మరి కుల సంఘాలు మీటింగులు పెడతా ఉంటారు. కానీ మన బాపట్ల కాపు సంఘం కదమ కుల సంఘాలకు అన్నిటికీ అతీతంగా కాపు విద్యార్థుల్ని ప్రోత్సహించడం కోసం, కాపు విద్యార్థులకి పురస్కారాలు ఇవ్వడం కోసం, కాపు జాతిని అభివృద్ధి పరచుకోవడం కోసం ఇలాంటి సమావేశాలు, వన సమారాధనలు పెట్టడం చాలా సంతోషించదగినటువంటి విషయం. కాపులు ఆలోచిస్తే ఎందులో కూడా తీసుకోరన్నటువంటి మరి దానికి నిదర్శనంగా ఈ కాపు బాపట్ల కాపు సంఘం నడవటం చాలా అభినందించదగిన విషయం. కాపులను తీసుకుంటే ఆనాటి మరి రాయల వారు, శ్రీకృష్ణదేవరాయల వారు స్వచ్ఛమైన పరిపాలన అందించి కాపులలో ఉన్నటువంటి రాజసాన్ని మరి ప్రజలకు తెలియజేసినటువంటి మన కాపు జాతి. మరి దమ్ము ధైర్యంలో తీసుకుంటే వంగవీటి మోహన్ రంగ గారు లాంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి మన కాపు జాతి బిడ్డ. మరి అదేవిధంగా దానగుణంలో తీసుకుంటే పేరం గరుడాచల నాయుడు గారు మన బాపట్లలోనే మరి కొన్ని వేల కోట్ల ఆస్తిని మన బాపట్ల ప్రజలకి, కాపు జాతి కాకుండా అందరికీ కూడా మరి కాపు జాతికి ఇచ్చినటువంటి గొప్ప దాన కర్ణుడు మన పేరం గరుడాచల నాయుడు గారు. ఇక్కడ ఈ మూడిటి కలిపి ఇంకొక వ్యక్తిని చూస్తున్నాం మనం. ఇక్కడ పేరం గరుడాచల గారి దానగుణం, వంగవీటి మోహన్ రంగ గారి సాహసం, ధైర్యం, మరి శ్రీకృష్ణదేవరాయలు గారి రాజసం మొత్తం కలిపితే ఇక్కడ అన్నం సతీష్ ప్రభాకర్ గారు అని చెప్పి మరి చెప్పడానికి ఏమాత్రం సంకోచించలేదు. కాపు జాతి ఇందాక చెప్పినట్టు కొంతమంది ఎక్కువగా మహిళలు, కాపు జాతి మహిళలు ముందు వచ్చారు అని చెప్తున్నారు. కాపు జాతి మహిళలు కూడా ఎందులో తీసిపోరని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే సహజంగా మహిళల్ని గృహిణులుగా చూస్తాం, యాక్టర్లుగా చూస్తాం, డాక్టర్లుగా చూస్తాం. ఝాన్సీ లక్ష్మీబాయి స్ఫూర్తిగా మిలిటరీలో కూడా మన కాపు బిడ్డ మరి అవంతి మేజర్ మెండు అవంతి గారు చేశారంటే మరి కాపు మరి ఆణిముత్యాలు ఆ మహిళలు కూడా ఎందులో తీసిపోరని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. ఇందాక
మొట్టమొదటి మన కాపు సంఘ ప్రెసిడెంట్ గారు మాట్లాడుతూ ఈ రోజు ఇంతమంది మేధావుల్ని ఇక్కడ పిలవటం, ఏదైనా మనకి అవసరం ఉంటే వాళ్ళు చేస్తారని చెప్పారు. అది ఒక కారణం అయితే, ముఖ్యంగా ఇంతమంది మేధావుల్ని, డాక్టర్లు కావచ్చు, కమిషనర్ గారు కావచ్చు, మరి ఇంతమందిని పిలవటం, ఈ రోజు విద్యా పురస్కారం అందుకున్నటువంటి విద్యార్థులు వారిని స్ఫూర్తిగా తీసుకొని వారిలాగానే ఒక పోలీస్ కమిషనర్ అవ్వాలంటే మన చైతన్య మురళి గారిని ఆదర్శంగా తీసుకోవాలి. మానవత్వాన్ని చాటుకున్న రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ వరంగల్ నుంచి పెద్దపల్లి వెళ్తున్న మంత్రి కొండ సురేఖకు సుల్తానాబాద్ మార్కెట్ చౌరస్తా వద్ద గల రోడ్డుపై చెప్పులు లేకుండా వెళ్తున్న ఒక బీహార్ పాపను చూసి చలించిపోయారు. వెంటనే తన కాన్వాయిని ఆపి సిబ్బందితో పక్కనే చెప్పుల దుకాణం వద్దకు వెళ్లి ఆ చంటి పాపకు చెప్పులు కొని ప్రత్యేకంగా అందజేశారు. ఆ పసి పాపకు బట్టలు కూడా కొనిచ్చి మంత్రి సురేఖ మానవత్వాన్ని చాటుకున్నారు. తిరుపతి జిల్లా గూడూరు నియోజకవర్గం పరిధిలోని 15 మందికి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను లబ్ధిదారులకు క్యాంపు కార్యాలయం నందు డాక్టర్ శ్రీ పాషం సునీల్ కుమార్ శాసనసభ్యులు అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి సహాయ నిధిని నిర్వీర్యం చేశారు. ఎవరికి అందించిన దాఖలాలు లేవన్నారు. గత వైసీపీ ప్రభుత్వం హయాంలో పెద్దగా ఎవరికి ముఖ్యమంత్రి సహాయ నిధి అందించింది లేదు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన 5 నెలల్లోనే 10 మందికి 10,63,000 రూపాయలు, 15 మందికి 17,11,000 రూపాయలు అందిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి శీలం కిరణ్ కుమార్, కార్యదర్శి నీలబల్లి భాస్కర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు పులిమి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మీ అందరి దయ వల్ల, ముఖ్యంగా పేదలు రైతు ప్రజల దయ వల్ల నేను ఇక్కడ మా నాయకుల అందరి సహాయ సహకారంతో ఎమ్మెల్యేగా ఎన్నికైనాను. అందరం కూడా నాయకులందరూ ఉద్యమం చేశారు. అలాగే ఆ ఉద్యమానికి చాలా మంది పక్కన ఉన్నటువంటి వ్యాపారస్తులను కూడా వాళ్ళు కోఆపరేట్ చేశారు. కానీ ఆ గవర్నమెంట్ లో జరగకుండా పోయింది. కానీ మేమందరం కూడా లోకేష్ బాబు గారితో కోట తిరుపతి మండలంలో కూర్చొని మాట్లాడుతున్నప్పుడు మేమందరం కూడా ఎక్స్పెక్ట్ చేస్తే మా ఆయన కూడా వచ్చి అడిగాం. అడిగితే ఖచ్చితంగా నేను గూడూరుని నిరోధకవుతానని చెప్పాను. అలాగే మన ముఖ్యమంత్రి, ఇప్పుడు ముఖ్యమంత్రి, అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఆయన పుట్టినరోజు మన అదృష్టం. మన గూడూరులో మన సిఆర్డి తెలంగాణగా జరుపుకోవడం కూడా అదృష్టం. ఆ సందర్భంగా మహిళలు నాయకులందరూ కూడా ఆయన కోరారు, అయ్యా మా గూడూరుని ఎక్స్పెంట్లో కలపడానికి. ఆయన కూడా యాక్సెప్ట్ చేశారు. అందుకని నన్ను అందరూ కూడా రోజు అడుగుతూ ఉంటారు, ఏమన్నా నువ్వు ఎక్కడ అయితే కాదు, ఎక్కడ అడగాలో అక్కడికే పని జరుగుతుంది. అంటే ఊరికే ప్రెస్ పెట్టించి చేయడం ఉపయోగం లేదు. అసెంబ్లీలో 175 మంది అక్కడ ఎమ్మెల్యేల సాక్షిగా అడిగితే అది ఖచ్చితంగా రికార్డు అవుతుంది. ఖచ్చితంగా దాంట్లో చూశారు. లోకేష్ బాబు గారి పుస్తకం కూడా అందరూ కూడా చూశారు. కాబట్టి ఎవరు కూడా నిరుద్యోగ మనవద్దు. ఖచ్చితంగా మన గూడూరు అయితే
నిధుల్లో కలిపేసి న్యాయం అని చెప్పి అందరూ కూడా తెలియజేస్తుంది. అదే ముఖ్యంగా ప్రతిరోజు కూడా అందరు నాయకులతో మంత్రులతో అంతా కలిసి మన ఊరికి కావాల్సినటువంటి అనేకమైనటువంటి పనుల గురించి ప్రస్తావించాను. ముఖ్యంగా ఆరోగ్య నిర్మాణం రైతుగా చేయాలని కూడా నాయకులు కోరాం. అలాగే అదనంగా నిధులు కూడా మంజూరు చేయమని చెప్పి సీఎం గారికి కూడా రికమెండేషన్ కూడా ఇవ్వడం జరిగింది. ఇదే మాత్రం అడ్డపడతాం, అంటే వెంటబడి పూర్తి చేస్తాం. 5 సంవత్సరాలకు ఖచ్చితంగా ఆరోగ్య మాత్రం పూర్తి చేస్తారని చెప్పి నేను తెలియజేస్తున్నాను. అలాగే ఇంకోటి ఏంటంటే గూడూరు పట్టణంలో ఏరియా హాస్పిటల్ ఉంది. ఇక్కడ F2D ఏకో మరియు సిపిఆర్ మిషన్ని ఏర్పాటు చేయడం కూడా మా కృష్ణరావు కూడా కోరారు. అది కూడా ఖచ్చితంగా ఏర్పాటు చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అలాగే గూడూరు జిల్లాలో బీసీ బాలికల గ్రూప్ పాఠశాలకు సొంత బాగుండేది, అది కూడా ఏమని చెప్పాం. అలాగే మా తిరుపూరు నాయకులు మా శంకరయ్య, అలాగే మా యాకేరు మా చిరంజీవి అంతా కూడా అక్కడికి వచ్చి మాకు ఇక్కడ ఒక భవనం ఉంది, ప్రమాణంగా కడుతున్నారు. దాంట్లో ఎస్సీ మహిళా గురుకుల పాఠశాలని చేసే బాగుందని చెప్పి అది మా ఎస్సీ వెల్ఫేర్ మినిస్టర్ గారు పాల్గొనే కూడా విషయం కూడా తీసుకెళ్ళాలని చెప్పి మా తెలుగు నాయకుడికి తెలియజేస్తున్నాం. అలాగే మా ఏరియా హాస్పిటల్లో ఎన్ఆర్ఐ స్కాన్ లేదు, అది కూడా ఏర్పాటు చేయమని మా ఆరోగ్య శాఖ కూడా తెలియజేసాం. గుర్తు చేస్తున్నాం. గూడూరులో డయాలసిస్ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడు గవర్నమెంట్, అని చెప్పి నేను తెలియజేస్తున్నాం. అలాగే మరొక సిటీ స్కాన్ కూడా ఆ రోజు ఎంతో మంది కరోనాలో ఉపయోగపడింది సిటీ స్కాన్, అది కూడా తీసుకొచ్చింది కూడా ఈ శాసనసభ్యుడు గతంలో ఎమ్మెల్యేలో తీసుకొచ్చేందుకు కూడా మరొకసారి నా గూడూరు ప్రజల దేవుళ్ళందరూ కూడా తెలియజేస్తున్నారు. అట్లాగే గూడూరు పరిధిలో పిహెచ్సి మరియు పిహెచ్సిలో అల్ట్రాసౌండ్ మిషన్, ఎక్స్రే మరియు పేషెంట్ డైట్ దానికోసం కూడా ఒక రికమెండేషన్ ఇచ్చాం హెల్త్ మినిస్టర్ గారికి. అలాగే గూడూరు పరిధిలో నూతనంగా ఎస్సీ బాలికల గురుకుల పాఠశాల ఏర్పాటు చేయడం కూడా మంత్రి గారికి కోరాం. అలాగే మంత్రి గారిని ముఖ్యమంత్రి గారిని కోరాం. అలాగే చిలకూరు మండలం వరగల గ్రామంలో ఎప్పుడే చెప్పాను మీకు ఎస్సీ ఇంటీరియర్ భవనం ఎస్సీ బాలికల గురుకుల పాఠశాల కూడా చెప్పి కూడా మినిస్టర్ గారికి ఇచ్చాం. అలాగే గూడూరు మండలం కత్తలి, కొమ్మటూరు, నాయుడుపాలెం గ్రామాల నీటి సరఫరా కొరకు FDR కింద 5వ కెనాల్ కొరకు కూడా మేము అక్కడ వ్యవసాయ శాఖ మంత్రి గారికి కూడా ఒక రికమెండేషన్ ఇవ్వడం జరిగిందని చెప్పి అంటే దాదాపు 12 రోజులు అసెంబ్లీ జరిగింది. ఈ 12 రోజుల్లో ఇంకా కూడా అనేటువంటి మంత్రులు కలిసి మన గూడూరు సంబంధించిన సమస్యలు, అలాగే ముఖ్యంగా తిరుమల బస్సులు అది నోట్ చేయలేదు చంద్రబాబు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే అమిలినేని పంపిణీ చేశారు. గత 5 ఏళ్లుగా ఒకరికి ముఖ్యమంత్రి సహాయనిధి అందిన దాఖలాలు లేవని, ప్రభుత్వంలో ఆర్థికంగా ఇబ్బందులు ఉన్న ప్రజలకు మంచి చేయాలని, ఆరోగ్యశ్రీ వర్తించని వారి కోసం ముఖ్యమంత్రి స్పందించి వారికి ఆర్థిక సాయం అందించారని, ప్రజావేదిక వద్ద 15 మంది అనారోగ్య బాధితులకు 7.10 లక్షల రూపాయలకు చెక్కులు అందించామని ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పేర్కొన్నారు. మా అందరి బాట తెలంగాణ మహిళ కోసం సంక్షేమాలను అమలు చేస్తున్నామన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కులగణన చేస్తున్నామని, తెలంగాణలో కులగణన దేశానికి రోల్ మోడల్ గా ఉంది అన్నారు. అంటే సవేర్ హాస్పిటల్ పైన, ఎందుకంటే ఇప్పుడు కూడా మా తెలుగుదేశం పార్టీ నాయకుడు వల్ల బామర్ది కూడా పాపము సవేర్ హాస్పిటల్ పోయి దగ్గర 3.5 లక్షల దాకా ఖర్చు పెట్టుకుని దానికి సైన్ చేసి ఇవ్వమంటే కూడా మీకు సైన్ చేసే ఆథరైజేషన్ లేదు అంటున్నారు. అంటే ఇది ఎందుకు వాళ్ళు ఈ విధంగా అసలు అడ్మిషన్ అంటే చెప్పాలి వాళ్ళు, మాకు ఏదైతే ఉందో దీనికి మాకు రాదు, మీరు సైన్ చేయడానికి వీల్లేదని. కానీ అంతా అయిపోయిన తర్వాత అంతా డబ్బులు తీసేసుకున్న తర్వాత ఈరోజు మాకు సైన్ చేయడం అంటే నిజంగా ఇట్లాంటి వాళ్ళని చాలా ఇబ్బంది పెట్టినట్టే. ఇంత ఇప్పుడు మనం ఏదైనా కూడా ఇలాంటి అరాచకాన్ని ఆపాల్సిన బాధ్యత ఖచ్చితంగా మన పైన ఉంటుంది, మా పైన ఉంటుంది. ఇలాంటి లబ్ధిదారులు ఇంకా ఎంతమంది ఉన్నారో తెలియదు. ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఒక 3-4 ఉన్నారు, అంటే ఇంకా చాలా మంది ఉంటారు. ఎందుకంటే చాలా ఆశతో మన కరువు ప్రాంతంలో వాళ్ళకి 30,000, 50,000, 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 10 లక్షలు వస్తే వాళ్ళ కుటుంబాలు అన్నీ బాగుంటాయి. రాబోయే కాలంలో కూడా ధైర్యం ఉంటుంది వాళ్ళకి. ఆ ధైర్యానికి ఇవ్వడానికి మన ముఖ్యమంత్రి ఇలాంటి కార్యక్రమాలు ప్రోత్సహిస్తున్నారు. అలాంటి దాంట్లో కూడా ఇలాంటి వాళ్ళు దళారులు మోసం చేస్తుంటారంటే నిజంగా ఇది బాధాకరం.
ఇలాంటిది కాకుండా ఖచ్చితంగా దీనిపైన చర్యలు తీసుకునే ఏర్పాట్లు చేయాలని మన ఆరోగ్య శాఖ మంత్రి గారిని కోరుకుంటున్నాం. ఎవరైతే హాస్పిటల్ పోయి పాపము ఇట్లాంటి వాళ్ళు చూపించుకున్నారో, వీళ్ళు ఒక హాస్పిటల్లో చూపించుకున్నారు, ఆ హాస్పిటల్ మీద చాలా కంప్లైంట్లు వస్తున్నాయి. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్. ఇవి బులెటిన్ అప్డేట్ చూస్తూనే ఉండండి. వితిన్ లక్ష్య సమయంతో నమస్కారం.